నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। పెంచిన సామాజిక పెన్షన్ను స్వయంగా లబ్ధిదారులకు అందజేసి సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు। నిజమైన సంక్షేమానికి మరో పేరు తెలుగుదేశం పార్టీ। తెనాలి మండలంలోని పలు గ్రామాల్లో పెంపుదల చేసిన పెన్షన్ లబ్ధిదారులకు అందజేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్। పండుగ వాతావరణంలో పెంపుదల చేసిన పెన్షన్ నగదును లబ్ధిదారులకు అందజేసిన కూటమి పార్టీల నేతలు। సమాజంలో వైద్యులు అందిస్తున్న సేవలు ఎనలేనివి। మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నల్లపనేని రాజకుమారి। ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాడేపల్లి మండలం పెనమాక గ్రామంలో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసి చరిత్రను సృష్టించారు। ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో లాంఛనంగా ప్రారంభించారు। ఎన్నికల సమయంలో పెన్షన్ లబ్ధిదారులకు ఇచ్చిన హామీ మేరకు పెంపుదల చేసిన పెన్షన్ నగదును ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి అందజేయడం రాష్ట్ర చరిత్రలోనే సంచలనంగా మారింది। రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నేతలు పండుగ వాతావరణం నిర్వహించారు। లబ్ధిదారులకు పెన్షన్ అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారునితో మాట్లాడి అతని గల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు। కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు। సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అనుసరించి పెంచిన పెన్షన్ను లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన పెన్షన్ పంపిణీని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమం మధ్య గల వ్యత్యాసాన్ని ప్రజలందరూ గమనించాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు। తెనాలి మండలంలోని కొలకలూరు, నందివేలు గ్రామాల్లో సోమవారం నిర్వహించిన సామాజిక పెన్షన్ల పంపిణీ వేడుకలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। తొలుత కొలకలూరు గ్రామంలో గ్రామ నాయకులతో కలిసి సచివాలయ ఉద్యోగులతో వెళ్లి సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నిజాయితీకి, నిబద్ధతకు అద్దం పట్టే విధంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు। పెన్షన్ పెంపుదలలో గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలని అన్నారు। అనంతరం నందివేలు గ్రామంలో గ్రామ నాయకులతో కలిసి సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పాల్గొన్నారు। సచివాలయ ఉద్యోగులు, గ్రామంలోని తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, ప్రభుత్వ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। నిజమైన సంక్షేమానికి మరో పేరు తెలుగుదేశం। వృద్ధుల గురించి, వితంతువుల గురించి, అంగవైకల్యం చెందిన వారి గురించి, కుష్టు రోగుల గురించి, అదేవిధంగా కిడ్నీలు దెబ్బతిని ఎవరైతే మంచం మీద లెగవలేనటువంటి పరిస్థితిలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారో వాళ్ళందరి కోసం ఇది మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 25 రూపాయల నేపథ్యంతో ప్రారంభమైనటువంటి ఈ సంక్షేమం ఎంతెంత వడ్డెంత అన్నట్టుగా ఆనాడు 200 రూపాయల పెన్షన్ని 2000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి। దాన్ని కూడా అంచెలంచెలుగా 25 రూపాయలు 200లో మనమైతే ఆ తర్వాత 75 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు అయితే ఆ తర్వాత 200 చేసిన విధానం రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2014-19 మధ్యలో మనందరికీ తెలిసిన విషయమే 200 నుంచి 2000 రూపాయలు చేసిన ఘనత। 3000 రూపాయలు చేస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో 2019కి ముందు గెలిచిన తర్వాత మాట మార్చి దశల వారీగా అని చెప్పి మిగతా 1000 రూపాయలు ఇవ్వటానికి సంవత్సరానికి 250 రూపాయలు పెంచి ఎన్నికల ముందు మాత్రం 3000 చేసినటువంటి ఘనత, మాట తప్పను మడం తెప్పననే నినాదంతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పేదవాడి కోసం అనేది మీకు చెప్పాలనేది నా ధ్యేయం। కానీ ఎన్నికల ముందు మేనిఫెస్టో మహిళల గురించి, లేకపోతే పెన్షన్ల గురించి, లేకపోతే యువకుల గురించి, మహిళా సాధికారత గురించి, జలశక్తి గురించి ఈ రకంగా ఎన్నో చెప్పినటువంటి మేము మేనిఫెస్టోని ఒకటి పొందుపరిచి ఆ రోజున రాజమండ్రి మహానాడులో విడుదల చేసిన సందర్భం దగ్గర నుంచి ఆ తర్వాత ఎన్నికల్లో మేము చాలా స్పష్టంగా చెప్పాం, మార్చి నుంచే మేము 4000 రూపాయలు ఇస్తామని చెప్పి మార్చి, ఏప్రిల్, మే, ఇవాళ జూన్ ఈ 4 నెలలు కలిపి అప్పుడు కొదవ 3000 ఉంటే 3 నెలలకి 1000 చొప్పున
దాన్ని 7,000 చేసిన ఘనత. రకరకాలుగా మంచం మీద నుంచి లెగవలేని పరిస్థితిలో ఉంటే, కదలలేని పరిస్థితి ఉంటే 15,000 రూపాయలు పొందే పరిస్థితిని ఏర్పరచాం. ఈ రోజున సంక్షేమం అంటే ఇది మాయ మాటలు చేసే సంక్షేమం కాదు, మోసపూరితమైనటువంటి సంక్షేమం కాదు. 2 పిల్లలకి చదువు చెప్పిస్తానని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేను ఒక్కళ్ళకే మేనమావని, మిగతా వాళ్ళకి మీరు ఎంతమంది కంటే అంతమందికి నేను మేనమావని అని చెప్పే పరిస్థితి మాత్రం మా దగ్గర లేదు అని చెప్పి మీకు మనవి చేస్తూ, ఇవాళ మాయ మాటలు మేము చెప్పడానికి ప్రయత్నించట్లా. మీరు మాతోనే ఉంటేనే మీకు ఇస్తామని చెప్పట్లా. మీరు ఎవరితో ఉంటారు, ఎవరితో ఉండరు అనేది విచక్షణ అనేది మీకే వదిలేస్తూ, మీకు న్యాయం చేయాలి, ముందు మిమ్మల్ని ఆదుకోవాలి, మీ ఆవేదనని అర్థం చేసుకుని ఈరోజు ఇచ్చే పెన్షన్ అని చెప్పి మీకు భావిస్తూ ఈ రోజున మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలి ప్రకాశం రోడ్లోని డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేంద్రం నందు రెయిన్బో ట్రస్ట్ మరియు డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేంద్రం వారి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. తెనాలి ప్రకాశం రోడ్లోని డాక్టర్ లతాస్ డయాబెటిక్ సెంటర్ నందు రెయిన్బో ట్రస్ట్, లతాస్ డయాబెటిక్ సెంటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకురాలు డాక్టర్ జీవలత మాట్లాడుతూ డాక్టర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్స్ డేను పురస్కరించుకొని డయాబెటిక్ సెంటర్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్స్ అందరికీ కూడాను డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా రెయిన్బో ట్రస్ట్ నుంచి డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో ఒక చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము. ఇది ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్. ఇందులో ఆర్బిఎస్, HbA1c, TSH ఫ్రీగా చేసి, మన దగ్గర డయాగ్నోజ్ అయితే వాళ్ళకి, అంటే ఫస్ట్ టైం డయాగ్నోజ్ అయిన వాళ్ళకైతే 1 month ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తున్నాము. లేని వాళ్ళందరికీ కూడా ఫ్రీ టెస్ట్ చేసి మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తున్నాము. సో మా వైపు నుంచి రెయిన్బో ట్రస్ట్ నుంచి ఒక చిరు కానుక డాక్టర్స్ లతాస్ డయాబెటిక్ కేర్లో ఈ మెడికల్ క్యాంప్ని మేము అరేంజ్ చేశాము. 2 రోజుల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీ టెస్టులు చేసి మందులు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెనాలి ఐతానగర్లోని జన ఔషధి కేంద్రం నందు PMBI వారి ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణంలోని ప్రముఖ వైద్యుల్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. తెనాలి ఐతానగర్లోని జన ఔషధి కేంద్రంలో PMBI ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ నందిపాటి శివరాం ప్రసాద్, డాక్టర్ పాడిపంట వేణుగోపాల్, డాక్టర్ ఆవులు చక్రవర్తి, డాక్టర్ ననప్రేమ ప్రతాప్, డాక్టర్ గుమ్మడి సాంబశివరావు, డాక్టర్ సౌభాగ్యవాణి, డాక్టర్ సింగరాజులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ ననపైన రాజకుమారి మాట్లాడుతూ సమాజంలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని డాక్టర్లు ప్రజలకు అందించిన సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. 24 గంటలు సేవే పరమావధిగా పనిచేసే డాక్టర్లను సత్కరించుకోవడం సంతోషకరమని అన్నారు. డాక్టర్లు అంటే మామూలు విషయం కాదు. అన్నిటికన్నా కూడా ఉత్తమమైనటువంటిది, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది, అందరికీ ఉపయోగపడేటువంటిది, ప్రాణాలను రక్షించేటువంటిది, ఛేదరించుకోకుండా అపరాత్రి ఈ రాత్రి అని లేకుండా, పగలు రాత్రి అని తేడా లేకుండా, మరి ఎవరో హాస్పిటల్కి వచ్చినా, అది సొంత హాస్పిటల్ అయినా లేదా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా, అక్కడ వైద్యం చేసేటువంటి డాక్టర్లు నిజంగా వాళ్ళు దేవుళ్లతో సమానమని నేను భావిస్తాను. భారతీయ జనతా పార్టీ నాయకులు పాడిబండ రామకృష్ణ మాట్లాడుతూ పేద ప్రజల కోసం ప్రధాని నరేంద్ర మోదీ జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేయడం ఉదాహరణని అన్నారు. తక్కువ ధరలకు నాణ్యమైన మందులు ఔషధి కేంద్రాల యందు లభిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనౌషధి రాష్ట్ర నోడల్ అధికారి హరికృష్ణ, భారతీయ జనతా పార్టీ నాయకులు అడప సంపత్రాయుడు, కె వాసుదేవ నాయుడు, అనంతాచార్యులు, మైలా హరికృష్ణ, కనకదుర్గ, గానకళావతి, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ జనౌషధి కేంద్రం ఉందో ఇది ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పేద ప్రజలకు ఉపయోగపడటం కోసం ఏర్పాటు చేసిన ఇది ఇన్ని ఐతానగర్లో ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఎవరైతే ఈ చిన్న చిన్న రోగాలకు కూడా మందుల బిల్లులు కట్టలేక ఆర్థికంగా చితికిపోతున్నారో ఆ కుటుంబాలను ఉద్దేశించి ఇక్కడ ఈ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ ఉద్దేశంతో అయితే ఇది పెట్టారో దీన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా ఆర్థికంగా నష్టపోకుండా చాలా తక్కువ రేటుకి మార్కెట్లో మీకు దొరికే మందులు ఇక్కడ చాలా తక్కువ రేటుకి దొరికి మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఒకసారి ఈ ఏదైతే ఈ రోజున ఈ ప్రపంచం అంతా కూడా కరోనా లాంటి వాటి నుంచి కూడా బయటపడుతుందంటే దానికి ముఖ్య కారణమైన డాక్టర్లకి ఒకసారి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పతున్నాను. వైద్య వృత్తిలో ఉండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము అండ్ దైవం ఇచ్చిన వరంగా భావిస్తున్నాము. ఒక తోటి మానవుడి పెయిన్ని, బాధని తీసివేసే వృత్తిలో ఉన్నామంటే అది చాలా గర్వకారణంగా ఉంది. అండ్ ఈరోజు ఈ జనౌషధి కేంద్రం మనకి ఫార్మస్యూటికల్స్ నుంచి
ఎలా బయట షాప్స్లో అవైలబుల్గా ఉంటాయో అలానే సేమ్ క్వాలిటీతో సేమ్ ఎఫికసీతో ఉన్న బయట లభించే ప్రైజెస్ కంటే తక్కువ ప్రైజెస్తో పేదవారికి అందుబాటులో ఉండే విధంగా మన పిఎం గారు వీటిని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది లో సోషో ఎకనామిక్ గ్రూప్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా పీపుల్స్ రిప్రజెంటేటివ్స్తో అండ్ పై అధికారుల డైరెక్షన్స్తో మేము మెరుగైన వైద్య సేవలు మన ప్రభుత్వ వైద్యశాలలో అందించే విధంగా కృషి చేస్తాము. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పెంచిన సామాజిక పెన్షన్ను పండుగ వాతావరణంలో తెనాలి పట్టణంలో పలు వార్డుల్లో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులు లబ్ధిదారులకు పండుగ వాతావరణం అందజేశారు. సామాజిక పెన్షన్ల పంపిణీ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగుల ద్వారా ప్రతి ఇంటికి పెన్షన్ పంపిణీ విధానం తెనాలి పట్టణంలోని వివిధ వార్డుల్లో పండుగ వాతావరణం కల్పించే తీరుగా కొనసాగింది. 1వ వార్డులో సచివాలయ ఉద్యోగులతో పాటుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ వార్డులోని టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అవ్వలకి, తాతలకి పండగ దినం. ఈరోజు ఉదయం 6 గంటల నుండే ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వటం అనేది వారి కళ్ళల్లో ఆనందం చూడటం జరుగుతుంది. ఈరోజు 4,000 ప్లస్ అంతకుముందు 3 నెలలకి 1,000 కాడికి ఆ ఏరియర్స్ కలిపి మొత్తం ఈ నెల 7,000 ఇవ్వటం జరిగింది. దానికి ప్రతి ఒక్క ఆవా, మరి ఒక్క తాత, ప్రతి ఒక్క పెన్షనర్దారులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ పెన్షన్లు ఇవ్వటం అందరికీ పండగ వాతావరణం వస్తుంది. అటువంటి మన చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పటం అంటే మాట మీద నిలబడటమే. మాట చెప్పి మనం తిప్పే వ్యవహారం మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదు. ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినా కానీ అభివృద్ధి వైపే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇక్కడ లోకల్గా మనోహర్ గారు, పంసాని చంద్రశేఖర్ గారు, అట్లాగే మా డల్టా టైగర్ ఆలపాటి రాజేందర్ గారి సహకారంతో ఈ తెనాలి అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చెబుతూ సెలవు తీసుకున్నాం. 3వ వార్డులో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గుమ్మడి రమేష్ యూత్ సభ్యులు పాల్గొని కూటమి నేతలకు ధన్యవాదాలు తెలుపుతూ వార్డులో సామాజిక పెన్షన్లు వృద్ధులకు 7,000 రూపాయల చొప్పున అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తను చెప్పినట్టుగా హామీల్లో మొదటిదైన 4,000 పెన్షన్ విధానాన్ని ఈ రోజు నుంచి అవలంబించడం, అందరికీ 6 గంటలకే వారే పొద్దున్నే లేచి 6 పెనుమాకలు ఇవ్వటం, అదేవిధంగా తెనాలిలో కూడా 3వ వార్డులో కూడా ఇక్కడున్న స్థానిక తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి అందరికీ ఇంటింటికి పెన్షన్ ఇవ్వటం. దాంట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ 4,000 ప్లస్ గడిచిన 3 నెలలవి 3,000 కలిపి 7,000 రూపాయలు అందజేయటం, చేస్తానన్న పని చేసి చూపించడంలో తెలుగుదేశం మిత్రపక్షాల ఐక్యతను చాటుతుంది. తప్పనిసరిగా వారు చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరి ఆంధ్రప్రదేశ్ చాలా స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుందని ఆశిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా ఆయన హామీ ఇచ్చినప్పటి నుంచి 1,000 చొప్పున 3,000ను ప్లస్ పెంచిన 1,000ను 4,000 రూపాయలని, అంతకుముందు పింఛన్లాగా 3,000 కాకుండా 4,000 కలిపి 7,000 రూపాయలని పింఛన్ ఇవ్వటం జరిగింది. అది కూడా 6 గంటలకల్లా వార్డులోకి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి జనసేన కార్యకర్తల్ని, బీజేపీ కార్యకర్తల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని అందరిని కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా మేమందరం కూడా వచ్చి ఇక్కడ చేస్తున్నాం. అదేవిధంగా పింఛన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని మేము కూడా గమనించాం. బాగా తృప్తిగా ఉన్నారు. ఇదే వాళ్ళు కూడా ఆయన మీద ఈ జనం పెట్టిన విశ్వాసాన్ని, విశ్వసనీయతను మమ్ము కాకుండా ఈనాడు బాబు గారు ఈ కార్యక్రమం చేపట్టారు. అదే విశ్వాసంతో అందరూ కూడా ఉంచుకొని బాబు గారికి ఎల్లవేళలా ఆయనకు ఆశీస్సులు అందిస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. పట్టణంలోని 7వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు కొప్పురావు కిషోర్ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు వృద్ధులకు 7,000 రూపాయల వంతున పెన్షన్ పంపిణీ చేశారు. ఈ క్రమంలో వార్డులోని ప్రజలు సీఎం చంద్రబాబు నాయుడు విధానాల పట్ల హర్షం ప్రకటించారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. మా తెనాలిలో 7వ వార్డు కొత్తపేటలో వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగులకు అందరికీ పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు 500 రూపాయలని 2,000 చేయటం, 2,000ని 3,000గా ఆయన అనౌన్స్ చేసినాక గత ప్రభుత్వాలు
తడవకి 250 కాడికి కిస్తాలుగా వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోవడం. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అవ్వగానే మొదటి సంతకం మొదటి నెల పెన్షన్దారులందరికీ చెప్పిన విధంగా 7,000 రూపాయల పెన్షన్ ఇచ్చి అందరికీ ఎటువంటి వాయిదాలు లేకుండా 5 సంవత్సరాలు చివరి ఇవ్వకుండా ఈరోజు ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. దీంతో భాగంగా మా 7వ వార్డు పెన్షన్దారులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, మా పెమ్మసాని చంద్రశేఖర్ గారి తరఫున వారందరికీ కూడా సంతోషకరంగా ఉండాలని శుభాకాంక్షలు చెప్తున్నాం. మరొకసారి మా చంద్రబాబు నాయుడు గారు మాది చేతల ప్రభుత్వాన్ని నిరూపించుకున్నారు. ఆయన మాది పేదల పక్షాన పార్టీ నిరూపించుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము చాలా వార్డు వెళ్ళి ప్రతి వార్డుకి వెళ్ళి ప్రతి మెంబర్ ఒక మొహాన్ని మేము చూడడం జరిగింది. వాళ్ళకి సంతోషం ఆనందంగా హదులు ఈరోజు. ప్లస్ దేశ చరిత్ర ఎక్కడ లేదు. స్వయంగా ఒక చంద్రబాబు నాయుడు వచ్చి పెన్షన్ పంచడం కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది. మరి ఈ విషయంలో ఒకసారి నాదెండ్ల మనోహర్ గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మరియు ఆలపారాజా గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్టీ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. పట్నంలోని 27వ వార్డులో వార్డు కౌన్సిలర్ బోయిపాటి అరుణ ఆధ్వర్యంలో వార్డులోని పార్టీ శ్రేణులు సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణం నిర్వహించారు. సీఎం చంద్రబాబు విధానాలను స్వాగతించారు. వద్దిల్లాలి తెలుగుదేశం పార్టీ, వద్దిల్లాలి చంద్రబాబు నాయుడు గారు, వద్దిల్లాలి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వద్దిల్లాలి మనోహర్ గారు. ఈరోజు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా తెనాలి 27వ వార్డులో కౌన్సిలర్ గారు అయినటువంటి మన అరుణ అక్క గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మన జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ఉదయాన్నే 5:30, 6 గంటలకే ఇళ్ల వైపు వచ్చేసి అందరికీ పెన్షన్లు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అవుతుంది. ఈ టైంలో వచ్చేసి సుమారు 50% వార్డు మొత్తం పూర్తయిందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. మేము చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలో 7,000 రూపాయలు ఈ రోజున ప్రతి మహిళ తీసుకొని ఆనందంగా ఉన్నారని మేము చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా తెనాలి పట్టణంలోని 10వ వార్డులో జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గౌరీశంకర్, తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ శాంతకుమారి, మామిడిబొత్తుల సుబ్రహ్మణ్యుల ఆధ్వర్యంలో సామాజిక పెన్షన్లు సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరిదాస్ గౌరీశంకర్ మాట్లాడుతూ ఇచ్చిన మాట కట్టుబడి కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల ప్రకారం సామాజిక వితంతు వికలాంగు పెన్షన్ని రాష్ట్ర ప్రభుత్వం 3,000 నుంచి 4,000 పెంచడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు తెనాలిపట్నం 10వ వార్డులో సచివాలయం నందు మరి సచివాలయ సిబ్బంది చేత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బిగినైంది. చాలా సంతోషం. ఆ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి, పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి, అలాగే నాదెండ్ల మనోహర్ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఆ రోజున మరి పెన్షన్లు ఆపిచ్చి 32 మంది చావుకారమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థ లేదే ఈ పెన్షన్ల పంపిణీ సాధ్యం కాదని మీరు ఏదంతా అన్నారో మరి మేము చెప్తా ఉన్నాం. ఇవాళ సచివాలయ సిబ్బంది ద్వారా మరి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మరి పొద్దున 6 గంటలకు స్టార్ట్ అయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో వ్యవస్థలన్నింటినీ కూడా ఫస్ట్ పెట్టించి రాష్ట్రాన్ని దివాళా తీసే విధంగా తీసుకొచ్చింది. దీనికి చికిత్సా విధానం బిగించేశాం. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో చికిత్సాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇందులో చికిత్స చేయబడుతుంది. వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే లేదని చెప్పి సందర్భంగా చెబుతా ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అనుసరించి పెంచిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలో గ్రామ సర్పంచ్ ఓసరపు రాజలక్ష్మి ఆధ్వర్యంలో కూటమి నేతలు లబ్ధిదారులకు పండుగ వాతావరణంలో అందజేశారు. ఎన్నికల సమయంలో పెన్షన్ లబ్ధిదారులకు హామీ ఇచ్చిన పెన్షన్ను పెంపుదల చేసి తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలో లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ ఓసరపు రాజ్యలక్ష్మి కూటమి నేతలు అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పెన్షన్ను 4,000 రూపాయలు పెంపుదల చేయటమే కాకుండా 3 నెలల పెంపు నగదును కలిపి లబ్ధిదారులకు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. ప్రజా సంక్షేమం రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, కరణం వెంకటేశ్వరరావు, అలపతి సుధాకర్, మందా జనార్దన్, పలువురు కూటమి పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గతంలో 75 రూపాయల పెన్షన్ కార్డు నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారే ముసలి వాళ్ళకి అందరూ కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత అతి ఎక్కువగా 1000 రూపాయలతో స్టార్ట్ చేసి మళ్ళీ 2,000గా ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2024లో అతి మెజార్టీతో గెలిచి 164 సీట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు
ఈ 4,000 రూపాయలతో పాటు గత 3 నెలల క్రితం కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ 3 నెలలు ఆ 3,000 ఈ 4,000 కలుపుకుని 7,000 రూపాయల పెన్షను ఇప్పుడు ప్రతి ఒక్కరికి వృద్ధులకి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కొడుకులాగా, అన్నలాగా, తమ్ముళ్ళలాగా ముసలోళ్ళకు కానీ ప్రతి ఒక్క వితంతులు కానీ వికలాంగులు కానీ ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది లేకుండా ఒక పెద్ద దిక్కులాగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చి ఈరోజు గ్రామాల్లో పండుగ వాతావరణంగా పేద ప్రజలకి ముందుండి పింఛన్ కార్యక్రమం చేసినందుకు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారే కొనసాగుతారని మేము ఆశిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య పెన్షను, వికలాంగుల పెన్షను 4,000 రూపాయలు చేస్తానని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఈరోజు నెరవేర్చడం జరిగింది. గత ప్రభుత్వం పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయల పెన్షన్ని దశల వారీగా 5 సంవత్సరాల్లో 250 రూపాయల నుండి దిగిపోయేంత వరకు కూడా 3,000 రూపాయలు చేయటం జనం అందరూ చూసి ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో, నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో ఈరోజు నుండి తెనాలి నియోజకవర్గం అంగలకుదురు గ్రామంలో వికలాంగులకు కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, విడో పెన్షన్స్ కానీ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కానీ 4,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ గమనించాలి. తెనాలి బోస్రోడ్లోని ఐఎంఏ కార్యాలయం నందు స్వర్గీయ డాక్టర్ కన్నెగంటి వెంకట రామకృష్ణ జయంతిని ఐఎంఏ తెనాలి శాఖ వారి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి బోస్రోడ్లోని ఐఎంఏ తెనాలి శాఖ కార్యాలయంలో స్వర్గీయ డాక్టర్ కన్నెగంటి వెంకట రామకృష్ణ జయంతిని ఐఎంఏ తెనాలి శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ చిత్రపటానికి ఐఎంఏ సభ్యులు పూలమాల వేసి ఘన్యవాదార్పించారు. అనంతరం ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ జె విజయలక్ష్మి, డాక్టర్ వి పావని ప్రియాంకలు మాట్లాడుతూ వైద్య రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న గొప్ప వ్యక్తి డాక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు. నేటి వైద్య రంగంలో సేవలందిస్తున్న వైద్యులకు ఆయన ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఐఎంఏ సభ్యులు, మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ ఉమా, పలువురు వైద్యులు డాక్టర్ రామకృష్ణ సేవలను ప్రత్యేకంగా శ్లాఘించారు. కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ మధు ప్రభాకర్ బాబు, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ కె శ్రీనివాసరావు, డాక్టర్ వి శేషగిరిరావు, డాక్టర్ ఉమామేశ్వరరావు, డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్ ఓకే మూర్తి, డాక్టర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి ఐఎంఏ హాల్లో డాక్టర్ కన్నెగంటి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ మా తెనాలి డాక్టర్స్ అందరము ఇక్కడ చేరుకున్నాము. ఆయన తెనాలిలో అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసి చిరపరిచితులుగా పేదలకు వైద్యం చేస్తూ పేరు పొందారు. తర్వాత ఆయన మళ్ళీ తెనాలిలో ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి అందరికీ పేదలకి అందుబాటులో ఉండేటట్టుగా వైద్యం చేస్తూ, నార్మల్ డెలివరీస్ చేస్తూ, సర్జరీస్ చేస్తూ చాలా పేరు పెంచారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన పేషెంట్స్ కూడా నిజంగా ఆయన స్మరించుకుంటూనే ఉన్నారు. తర్వాత ఆయన పేషెంట్స్కి చేసిన సేవ ఇప్పటికీ అందరూ పేషెంట్స్ గుర్తుపెట్టుకొని మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్తున్నారు. ఆయన కొడుకు డాక్టర్ శ్రీనివాస్ గారు, అల్లుడు శేషగిరి గారు కూడా తెనాల్లో డాక్టర్స్గా పేరు పొందారు. డాక్టర్ రామకృష్ణ గారి జయంతిని ఈనాడు మరి ఐఎంఏలో అది డాక్టర్స్ డే రోజు జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి వ్యక్తి, మా అందరికీ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి వారు ఆనాడు గవర్నమెంట్ సేవలో అంటే ముఖ్యంగా పిహెచ్సిలు ఈమని కానీ ఇతర పిహెచ్సిల్లో కూడా వారు అందించినటువంటి సేవలు ఎనలేనివి. తర్వాత ప్రాక్టీస్ పెట్టిన పేదవారికి అన్ని విధాలా కూడా తక్కువ మందులు రాస్తూ వారికి చేసేటటువంటి వైద్యాన్ని ఎంతో ఓర్పుతో వారికి చెప్పి వారికి ఎంతో అండగా నిలిచేవారని ప్రతి పేషెంట్ కూడా చెప్పేవారు. అటువంటి మహనీయుల్ని స్మరించుకోవటం ఆదర్శంగా మేమందరం తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా డాక్టర్స్ ప్రొఫెషన్లో మా అందరి మీద ఉంది. ఈరోజు డాక్టర్స్ డే అవ్వటం కూడా చాలా విశేషం. డాక్టర్ గారి గురించి ముందు తరాలు మాకు తెలియడానికి ఆయన చేసిన సేవలు కానీ గొప్ప గొప్ప విషయాలు కానీ చాలా తక్కువ ఖర్చుతో పేదలకు ఆయన అందించిన వైద్య విధానాలు కానీ తెలుసుకుని చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా డాక్టర్స్ డే రోజు ఒక మన తెనాలి యాన్సిస్ట్రల్ డాక్టర్ అనే చెప్పొచ్చు అండి. తెనాలి స్టార్ట్ అయినప్పుడు ఉన్న డాక్టర్ గారిని గురించి వివరాలు తెలుసుకున్న ఈరోజు ఆయన పుట్టినరోజు కావడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం
లబ్ధిదారులకు అందజేసిన పెంచిన పెన్షన్ను తెనాలి పట్టణంలోని 12, 13, 14 వార్డుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు లబ్ధిదారులకు పండుగ వాతావరణం అందజేశారు. అట్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి, మాజీ మంత్రి ఆలపాటి రాజంప్రసాద్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నవ్యాంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్యం వహిస్తున్న తెలుగుదేశం జనసేన పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ప్రధాన అంశంగా అవాతాతలకు అందించే పెన్షన్లు ఇచ్చిన మాట ప్రకారం పంపిణీ కార్యక్రమం సోమవారం పండుగ వాతావరణం కల్పించే తీరుగా కొనసాగింది. ఉదయం 6 గంటల నుండి సచివాలయ ఉద్యోగులు, ఆయా వార్డులోని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల సమక్షంలో వృద్ధులకు 7,000 రూపాయల వంతున పెన్షన్ పంపిణీ చేశారు. 12, 13, 14 వార్డులో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజంప్రసాద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి పెన్షన్లు పంపిణీ చేశారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడివరి హరిప్రసాద్, ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాంలో 35 రూపాయలతో ప్రారంభమైన వృద్ధాప్య పెన్షన్లు దశల వారీగా 4,000 రూపాయలకు తీసుకుని వెళ్లడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని పెన్షన్లు అనూహ్యంగా పెంచిన తీరును వివరించారు. గత జగన్ ప్రభుత్వంలో అర్హులై పెన్షన్ పొందలేకపోయిన 38 మందికి 16 నెలల పాటు మాజీ మంత్రి ఆలపాటి రాజంప్రసాద్ తన సొంత నిధులతో పెన్షన్ పంపిణీ చేసిన విధానం ఉందని అన్నారు. కార్యక్రమంలో బొబ్బిలపాటి ప్రసాద్, దుర్గాబాయ్, కొలకూరి లక్ష్మణ్, రావురి ఆనంద్, అమర్ సింగ్, రామ్చంద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట, అంతకుముందు ఇచ్చే పెన్షన్ 3,000 ఇస్తూ ఉంటే 1,000 రూపాయలు ఏప్రిల్ నుంచి ఎక్స్ట్రా ఇస్తానని చెప్పన్నారు. దానికి తగ్గట్టుగా జూలై 1 నుంచి ఈ రోజు నుంచి ఈ నెల ఇచ్చే 4,000 కాకుండా 3 నెలల నుంచి నెలకు 1,000 రూపాయల చొప్పున ఇస్తానన్నారు. కాబట్టి నెలకు 1,000 రూపాయల చొప్పున మొత్తం ఈ రోజున 7,000 రూపాయలు పేద ప్రజలందరికీ కూడా పెన్షన్దారులందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అందరికీ ఇవ్వటం స్టార్ట్ అయింది. ఇటువంటి సంక్షేమ పథకాలు పెడుతున్న చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో మరిన్ని ఇటువంటివి పేదలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పని భగవంతుడు వారికి నిండు నూరేళ్లు ప్రసాదించాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా తెనాలి పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అన్నమాట ప్రకారం 4,000 రూపాయల పెన్షను పెంచుతూ గడిచిన 3 నెలలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా 1,000 రూపాయల చొప్పున కలిపి 7,000 నేను అవాతాతలకు ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వారి మాట నిలబెట్టుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఎప్పుడూ లేనంత విధంగా యావత్ భారతదేశంలో ఈ రకంగా పెన్షన్లు పెంచుతూ వారి యొక్క ఆర్థిక పరిస్థితి ప్రకారం వారి యొక్క అనారోగ్యులు ఎవరైతే ఉన్నారో, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవనం సజావుగా సాగే క్రమంలో దోహదపడినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి తెనాలి 12వ వార్డు పట్టణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని వేమూరు నియోజకవర్గంలో కూటమి నేతలు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. వేమూరు నియోజకవర్గం జంపని గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొని లబ్ధిదారులకు సామాజిక పెన్షన్ పంపిణీ చేశారు. జంపని గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు ఏప్రిల్ నుండి పెంచిన 3,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో నక్క ఆనందబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ 4,000 రూపాయలు పెంచినట్లు గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ద్వారానే సంక్షేమ పాలన ప్రజలకు అందుతున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. గతంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 1,000 రూపాయలకు, ఆ తర్వాత 2,000 రూపాయలకు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో పెంచిన 1,000 రూపాయలను 250 రూపాయల చొప్పున 4 పర్యాయాలుగా సంవత్సర కాలంలో ఇచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి 1,000 రూపాయలను పెంచి 4,000 రూపాయలు అందించడం జరిగిందని అన్నారు. ప్రతి నెల లబ్ధిదారునికి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందించే కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ జొన్నగడ్డ విజయబాబు, జనసేన పార్టీ నేత ఊసా రాజేష్, మాజీ ఎంపీపీలు దండే వెంకట సుబ్బారావు, మైనేని మురళీకృష్ణ, తూనుకుంట్ల సాయిబాబా, గ్రామ పార్టీ అధ్యక్షులు షేక్ అనీఫ్, వేల్పుల రవి, వరప్రసాద్, గొట్టిప్రోలు యోబు, కర్ణ శ్రీను, ఎల్లారెడ్డి, గొట్టిపాటి భానుగంగాధర్, గ్రామ సర్పంచ్ చుండూరు పెదమెరియమ్మ, వేల్పుల జయప్రకాష్, ముద్రబోయిన కోటయ్య, నాదెండ్ల సురేష్, వేమూరి మురళీకృష్ణ, భోగి అంకమరావు, ఎంపీడీఓ శేషగిరిరావు సిబ్బంది పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జూలై 1వ తేదీన అర్హులైన పెన్షన్లు అందరూ కూడా 64,34,000 మంది పెన్షన్దారులకి ఈరోజే పెన్షన్లు అందించిపోతా ఉన్నాం. దాదాపు 90% పైన ఒకే రోజు ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి స్వయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొని 6 గంటల దగ్గర నుంచే ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఇవాళ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వృత్తి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా పెన్షన్లు తీసుకొని ఆనందంగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. 5 ఏళ్ల నుంచి రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన పెన్షన్లు ఇవ్వటం అనేది ఏదో గొప్పలాగా చెప్తా వచ్చాడు. వీళ్ళ బాబు తాతలు సంపాదించిన ఆస్తులు అమ్మి ఏదో ప్రజలకి, పేదవాళ్ళకి ఇస్తున్నట్టు పోజు కొట్టేవాళ్ళు. ఈ పెన్షన్లు, సామాజిక పెన్షన్లు వృద్ధులకి, వితంతువులకి అసలు మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భవించిన తర్వాత ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి 35 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది 75 రూపాయలకి పెంచడం జరిగింది 95లో. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి 25 రూపాయలు పెంచుకుంటా 5 ఏళ్లలో 200 రూపాయలు చేశాడు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 5 రెట్లు పెంచి 1000 రూపాయలు. 2018 సంవత్సరంలో 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 రూపాయలు, అంటే 1800 రూపాయలు పెంచినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. 2000 రూపాయలు చేసింది 1800 పెంచింది చంద్రబాబు నాయుడు గారు. ఇతను మోసం చేసి పెన్షన్దారుల్ని అడ్డగోలుగా దగా చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ, పెన్షనర్లు కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు ఇవ్వడు, అది ఇదని మోసం చేశారు. ఈ పెన్షన్లు రావన్నారు. పెన్షన్ని ఎన్నికల ముందు ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చే విధానాన్ని 2 రోజులు తొక్కిపట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆపిచ్చాడు. వీళ్ళు అధికారంలోకి వస్తే అసలు పెన్షన్లు రావని కూడా మభ్యపెట్టడానికి చూశారు. వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి తీసుకొచ్చి ఆ రోజు అడ్డగోలుగా వాళ్ళుంటేనే పెన్షన్లు ఇస్తాం, లేకపోతే పెన్షన్లు ఇవ్వడానికి కుదరదని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బొంకారు. ఈరోజు ఎలా సాధ్యమైంది? సెక్రటేరియట్ ఎంప్లాయీస్తో, ఇంకా అందుబాటులో ఉన్నటువంటి ఉద్యోగస్తులతో ఇవాళ పెన్షన్లు మొత్తం కూడా 90% పైన ఇవాళ ఒక్కరోజే పెంచబోతా ఉన్నాం. ఇది రికార్డ్. భారతదేశంలోనే 4000 రూపాయలు పెన్షన్ అందుకుంటున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఇవాళ ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. అటువంటి ప్రభుత్వంలో ఇవాళ ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి వేమూరు నియోజకవర్గ ప్రజలకి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకి నిరంతరం అందుబాటులో ఉండి కృతజ్ఞతాపూర్వక వాళ్ళకి సేవ చేస్తానని చెప్పి రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఇతోధికంగా ప్రజల మధ్య తీసుకొచ్చి వేమూరు నియోజకవర్గాన్ని రాబోయే రోజుల అభివృద్ధి పదంలో, అదేవిధంగా సంక్షేమ రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం పెంచిన సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలోని 35వ వార్డులో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు ఉమ్మడిగా లబ్ధిదారులకు అందజేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సామాజిక పెన్షన్ల పంపిణీలో జగన్ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించారని, 5 ఏళ్లలో జగన్ 1000 రూపాయలు పెంచగా చంద్రబాబు పెన్షన్ పేదవాడికి పెంచిన విధానం రియాలిటీకి అద్దం పడుతుందని 35వ వార్డులో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులు తమ హర్షం వ్యక్తం చేశారు. వార్డు ఇన్ఛార్జ్ పెండేల సుబ్బారావు, జనసేన పార్టీ నాయకులు తోరకూడ వెంకటరమణారావు తదితర కూటమి శ్రేణులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రంలోనూ తెనాలి పట్టణంలోనూ పెన్షన్ల పండుగ జరుపుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు 2000 పెన్షన్ ఇస్తే 3000 ఇస్తానని చెప్పి ఆ రోజున ఎలక్షన్లో హామీ ఇచ్చి సంవత్సరానికి 250 రూపాయల చొప్పున 1000 రూపాయలు 4 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచడం జరిగింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే 4000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. 3 నెలలు లేట్ అయింది. 3 నెలలకి 3000 కలిపి అవాతాతలకి ఈ రోజున 7000 రూపాయల పెన్షన్ ఇవ్వటం జరిగింది. ఉదయం 6 గంటల దగ్గర నుంచి 8:30 కల్లా కంప్లీట్గా అందరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రజలంతా కూడా ఎవరు మంచివారో, ఎవరు చెడ్డవారో, ఎవరు మాట నిలబెట్టుకునేవాళ్ళు, ఎవరు మాట నిలబెట్టుకోకుండా ఉండేవాళ్ళు అందరికీ ప్రజలకి అర్థమవుతుంది. కాబట్టి రాబో చంద్రబాబు నాయుడు చేసిన మంచిని అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా కోరుచున్నారు. చంద్రబాబు నాయుడు గారు మరి ఎలక్షన్ల సందర్భంగా మేనిఫెస్టోలో 3000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు చేస్తానని, అలాగే వికలాంగుల పెన్షన్ 3000 రూపాయలు 6000 రూపాయలు చేస్తానని చెప్పి, అది కూడా ఈ పెన్షన్ కూడా ఏప్రిల్ నుండి అమలుపరుస్తానని చెప్పి మాటిచ్చి జూన్లో ప్రభుత్వం వచ్చినా కూడా మరి జూలై 1న ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల ఈ బకాయి 3000 రూపాయలు ప్లస్ 4000 రూపాయలు 7000 రూపాయలు, దివ్యాంగులకు 6000 రూపాయలు ఈ రోజున ఉదయం 6 గంటల నుండి పంపిణీ చేయడం కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది. ఇలా మాటిచ్చి మాట ప్రకారం నిలబెట్టుకునే నాయకుడు మన కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే దేశ ప్రధానమంత్రి మోదీ గారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అందరూ కూడా
వారి యొక్క పాలనలో చల్లగా ఉండాలని చెప్పి 4,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చి 3,000 రూపాయలు ఏప్రిల్ నుంచి నెల నెల బకాయి 7,000 రూపాయలు ఇచ్చారు. ఈ 7,000 రూపాయలు తీసుకొని పేద ప్రజలు చాలా కోలాహలంగా ఆనందంగా చంద్రబాబు నాయుడు గారికి అలానే పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి పాలాభిషేకం చేస్తున్నారు. ప్రతి వీధిలో కూడా చాలా కోలాహలంగా ఉంది. మండల కేంద్రమైన దుగ్గిరాల్లో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన దుగ్గిరాల్లో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గ్రామంలోని యాదవ్ బజార్, రామానగర్, చెన్నకేశ్వర నగర్, రైలుపేట మండలంలోని చింతలపూడి, పెదకొండూరు, చిలువురు, రేవేంద్రపాడు, గొడవర్రు, శృంగారపురం, ఏమని, పెదపాలెం, తొమ్మపూడి, పెనుమూలి, కేఆర్ కొండూరు, మంచికలపూడి దళితవాడల్లో పార్టీ నాయకులు పెన్షన్ అందజేశారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కేశవనేని శ్రీఅనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, పార్టీ సీనియర్ నాయకులు వెనిగల శ్రీకృష్ణప్రసాద్, పార్టీ నాయకులు వల్లూరు నరసింహారావు, షేక్ బాషా, నక్కా చిరంజీవి, పసులేటి వరదరాజులు, వాసిరెడ్డి సుధాకర్, నిమ్మగడ్డ నాని, పసులేటి రవి యాదవ్, తాడిపోయిన ఏడుకొండలు, జున్నుఖాన్, ఎద్దు శివమణి, తోట పిచ్చయ్య, పోతన సాంబశివరావు, పి గోపి, ఉన్నం బాబురావు, పార్టీ కార్యకర్తలు, పెన్షన్దారులు తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పవన్ గారి నాయకత్వం, బృందేశ్వర్ గారి నాయకత్వం, బృందేశ్వర్ గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, ఎన్డీఏ ప్రభుత్వం నాయకత్వం, టీడీపీ ప్రభుత్వం నాయకత్వం, జనసేన ప్రభుత్వం నాయకత్వం. నాడు సామాజిక బాధ్యతగా అన్న ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుడితే అప్పటి నుండి ఇప్పటి వరకు దశల వారీగా పింఛన్లు అధిక మొత్తంలో పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ వేడుకల్లో భాగంగా 1, 18, 23 వార్డుల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పింఛన్ల పంపిణీ తీరును పరిశీలించి అవ్వాతాతల ఆనందాన్ని ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో కూటమి పాలకుల చిత్తశుద్ధికి ప్రజలు, పార్టీ శ్రేణులు జేజేలు పలికారు. పండుగ వాతావరణంలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ గురించి మాజీ మంత్రి ఆలపాటి మాట్లాడుతూ గత పాలకుల తీరుని, నేటి పాలకుల తీరును, ఈ రెంటి మధ్య వ్యత్యాసాన్ని విశ్లేషించారు. కార్యక్రమంలో ఆయా వార్డుల తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. పేదవాడికి అసలైన సిసలైన సంక్షేమం రోజు ఈరోజు. ఆనాడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు యొక్క నేతృత్వంలో పేదవాడి యొక్క ఆకలిని, ఆవేదనని, ఆక్రందనని అర్థం చేసుకొని వారందరినీ ఆదుకోవటానికి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మహోన్నతుడు నందమూరి తారక రామారావు గారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దాన్ని పెంచుకుంటూ పోతా ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ 200 రూపాయలు మాత్రమే 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే 25 రూపాయల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 75 రూపాయలు, 125 రూపాయలు మాత్రమే పెంచిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది 10 ఏళ్ళు. సంక్షేమానికి అంబాసిడర్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ని 2 విడతల్లో 2,000 చేసినటువంటి ఘనత ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. అదందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఆనాడు మాయ మాటలు చెప్పి మాట తప్పను మడం తెప్పను అన్నటువంటి పెద్దలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందల మేనిఫెస్టోలో 3,000 ఇస్తానని చెప్పినటువంటి మాటని ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను దశల వారీగా అన్నానని చెప్పి అబద్ధాలు ఆడినటువంటి ముఖ్యమంత్రి మనం చూసాం. 5 సంవత్సరాల కాలంలో 250 రూపాయలు ఏదో పేదవాడంటే వాళ్ళ కాలి కింద చెప్పులాగా భావించి ఆ రకంగా పెంచుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటూ పోయినటువంటి పరిస్థితి. 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎప్పుడైతే చెప్పినా కూడా వీళ్ళు పెంచకుండా 3,000 రూపాయలు ఇస్తే ఆ 3,000 ఇచ్చిన 3 నెలలకు కూడా నేను 1,000 రూపాయలు ఇస్తాను, తిరిగి మళ్ళీ గెలిస్తే నేను ముఖ్యమంత్రి కాబోతా ఉన్నా, మీ అందరి యొక్క సంక్షేమమే నా సంక్షేమం అని భావించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరి యొక్క అదేవిధంగా బీజేపీ కూటమి ద్వారా ఏర్పడిన ఈ ప్రభుత్వం మొట్టమొదటి విడతగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరుసటి రోజే మీ అందరికీ తెలుసు పెన్షన్ల మీద సంతకం. ఈ కాలనీలో దాదాపు 680 పట్టాలు ఇచ్చినటువంటి ఘనత
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీకు మనం చేస్తాం. ఇది వాస్తవం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆ రకంగా పనిచేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాకుండా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మంచినీటి వసతులు కానీ, స్కూల్స్ని కానీ ఏది కావాలంటే ఈ కాలనీకి ఆ రకంగా, ఎందుకంటే ఈ కాలనీ పేరే చంద్రబాబు నాయుడు కాలనీ. అందుకని ఆయన పేరు తగ్గట్టుగా ఉండాలని చెప్పి ఎక్కడ ఏది అవసరమైతే దాన్ని పూర్తి చేసినటువంటి ఘనత. మళ్ళీ ఈరోజు పూర్వ వైభవం తీసుకురావటానికి, మీ అందరినీ ఆదుకోవటానికి పెన్షన్ల రూపంలో ఒక్కొక్కరికి 7,000 రూపాయలని ఈరోజు ఇవ్వటమే కాకుండా ఈ నెల నుంచి 4,000 రూపాయలు, అంటే దాదాపు 15,491 పెన్షన్లు ఈ పట్టణంలో ఉంటే ప్రతి నెల కూడా 10,66,53,000 రూపాయలని మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి మీ ఒడిలో మీరు ఎక్కడ ఉంటే అక్కడ, మీరు లెగవలేని పరిస్థితిలో ఉంటే మంచం మీదకే వచ్చి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాము. ఎలాంటి నిబంధనలు లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా మీరు మాతో ఉంటారా ఉండరా, మీకు ఇస్తాం పెన్షన్ లేకపోతే తీసేస్తామని చెప్పే భయం లేదు ఈ ప్రభుత్వంలో. కళల రాజధానిగా విరాజిల్లుతున్న తెనాలిలో రోటరీ కళా పరిషత్, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో ప్రథమ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలకు నిర్వాహకులు సమాయత్తమయ్యారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదుట గల ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆహ్వాన నాటికల పోటీల వివరాలను వెల్లడించారు. పరిషత్ నిర్వాహకులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా ఈ నెల 8, 9 తేదీలు 2 రోజులు అదే రోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రథమ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రదర్శించే నాటికల వివరాలు గుత్తా వెంకటరత్నం వివరించారు. అదేవిధంగా రోటరీ సంస్థలో విశేషంగా సేవలు అందించిన వారికి పాల్ హోరీస్ పురస్కారం తొలి రోజు నిర్వహించనున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో పావులూరి రాంబాబు, కాకుమాన్ ఉపేంద్ర, మురళీకృష్ణ తదితర సభ్యులు ప్రచార బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ నెల 8వ తేదీన అలాగే 9వ తేదీ 2 రోజులు రాష్ట్ర స్థాయి ప్రప్రథమంగా ఏర్పాటు చేయబడినటువంటి నాటిక పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ 2 సంస్థల ఆధ్వర్యంలో. మరి దీనికి ముందుగా ఏమిటంటే పాల్ హారీస్ ఒక రోజున 8వ తేదీన ఒక నాటిక పూర్తయిన తరువాత 7 గంటలకు పాల్ హారీస్ ఫెలోషిప్ అవార్డు ఇస్తారు. పాల్ హారీస్ అనేటువంటి ఆయన పేరు మీద ఒక అవార్డు ఏర్పాటు చేయబడింది రోటరీ క్లబ్ తరఫున, అలాగే ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున. మరి దీనిలో పాల్ హారీస్ అంటే ఏమిటంటేనండి, అసలు రోటరీ క్లబ్ అనేటువంటిది 1905వ సంవత్సరంలో చికాగో నగరంలో ఒక వ్యక్తి ప్రారంభించారు. ముందుగా దీన్ని లాయర్స్ అందరూ కలిసి కూర్చుని అక్కడ చికాగో నగరంలో 1905లో ఏదో ఒక సర్వీస్ చేయాలి, మనందరం కలిసి సమాజానికి ఒక సేవ చేయాలి అనే దృక్పథంతో 1905వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ రోటరీ క్లబ్. అది 23 ఫిబ్రవరి 1905వ సంవత్సరంలో ప్రారంభించినటువంటి సంస్థ దినదనాభివృద్ధి చెంది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా రోటరీ క్లబ్ అనేది వ్యాపింపజరిగిందండి. ఆయన మరణానంతరం పాల్ హారీస్ అనేటువంటి ఆయన ప్రారంభించారు కాబట్టి ఆయన మరణానంతరం ఆయన పేరు మీద పాల్ హారీస్ ఫెలో ప్రోగ్రామ్ అని 1957లో మొట్టమొదటిసారిగా ప్రారంభించారు ఈ ఫెలో ప్రోగ్రామ్. దానిలో భాగంగానే మన తెనాలి రోటరీ క్లబ్ వాడి తరఫున, అలాగే ఈదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున కూడా ఒక ఈయన పాల్ హారీస్ పేరు మీద ఒక అవార్డు ఇవ్వాలి, అన్నే రత్న ప్రభాకర్ గారని చెప్పి మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆయన్ని ఏకగ్రీవంగా ఈ అవార్డుకి ఎంపిక చేయటం అయింది రోటరీ క్లబ్ తరఫున, అలాగే ఈదర రామారావు గారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ తరఫున. మరి ఈ ప్రోగ్రాం ఎన్నో తారీఖున జరుగుతుందంటే 8వ తేదీన ఈ నెల 7 గంటలకి మన కళాక్షేత్రంలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతుంది. మరి ఈదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి వాళ్ళు ముందుకు రావటం దీనిలో చాలా అభినందనీయమండి. దానిలో వాళ్ళ పిల్లలిద్దరూ ఈదర వెంకట పూర్ణచంద్ గారు, అలాగే ఈదర శ్రీనివాస్ గారు వాళ్ళ ఫాదర్ పేరు మీద 2016లో రామారావు చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టారండి. మరి ఆ ట్రస్ట్ తరపున ప్రతి సంవత్సరం కూడా అనేక మెడికల్ క్యాంపులు జరపడం కానివ్వండి, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వటం కానీ, ఇంకా ఇతర అనేక సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కళా పరిషత్తు ద్వారా ఒక నాటిక పోటీలను సమాజానికి చక్కటి సందేశాన్ని అందించాలి అనే ఉద్దేశంతో నాటిక పోటీలను ఏర్పాటు చేశారు వాళ్ళు. అన్నే రత్న ప్రభాకర్ గారు మన రోటరీ క్లబ్లో ఎన్నో సేవలు చేస్తూ రోటరీకి ఎంతో సేవ చేసి
సహకారం అందించిన అతనికి పాల్ హారిస్ పురస్కారం ఇవ్వాలని చెప్పేసి తలసి ఆ రోజు వారికి పాల్ హారిస్ పురస్కారం ఇవ్వటం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అట్లానే మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తాళ రాజశేఖర్ రెడ్డి గారు, అట్లాగే మా డిస్ట్రిక్ట్ డీజీ ఎలక్ట్ సోమవారపు వెంకట రాంప్రసాద్ గారు పాల్గొని ఆ కార్యక్రమాన్ని జరిపిస్తారు. అట్లాగే 9వ రోజు నాటికలు అయిపోయిన తదుపరి వారికి ప్రైజులు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే వారికి పురస్కారం కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఎన్టీఆర్ కళా పరిషత్ ఒంగోలు అధ్యక్షులు ఏదర హరిబాబు గారు, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ననపనేని రాజకుమారి గారు తదితరులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని జరిపిస్తారు. కాబట్టి మన తెనాలి చుట్టుపక్కల ఉన్న గ్రామ కళా పోషకులు, కళా అభిమానులు అందరూ విచ్చేసి నాటికల పోటీల్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో ప్రజలు ఇచ్చిన తీర్పు మరువలేనిదని, అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిర్ణయం హర్షణీయమని కూటమి నాయకులు హర్షం వెలిబుచ్చారు. స్థానిక 24వ వార్డులో సామాజిక పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో కొనసాగింది. వార్డులోని కూటమి నాయకులు ఈ సందర్భంగా ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేస్తున్న తీరు పట్ల ఆనందం వ్యక్తం చేశారు. నన్నపనేని రాంబాబు, దుర్గా తదితర కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు 24వ వార్డులో ఏదైతే పెరిగినటువంటి పెన్షన్లు 3,000 రూపాయలు 4,000 రూపాయలు, అలాగే బకాయిలు ఏదైతే ఉన్నాయో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 1,000 రూపాయలు కూడా కలిపి 7,000 రూపాయలు లబ్ధిదారులందరికీ కూడా ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది ద్వారా మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకుల కార్యకర్తలందరూ కలిసి లబ్ధిదారులు ఇంటి వద్దకే తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏదైతే చెప్పారో మా చంద్రబాబు నాయుడు గారు అది చేసి చూపించారు. ఈ రోజున అది గర్వంగా చెప్పుకుంటున్నాం మరి మేము కార్యకర్తలందరం కూడా. కాబట్టి ఇక ముందు కూడా ఏదైతే చెప్పారో ఆయన సూపర్ 6 ఆ పథకాలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పేసి ఈ రోజున మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులందరూ కూడా ఎంతో ఆనందంగా పండగ వాతావరణంలో మా చేతుల మీదుగా పెన్షన్ తీసుకోవడం మాకు ఎంతో ఆనందం కలిగించిందని చెప్పి సభాముఖంగా మరి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కనీ విని ఎరుగని రీతిలో ఈ రాష్ట్ర ప్రజలు పోయిన నెల 4వ తారీఖున అమోఘమైన తీర్పు ఇచ్చారు. అఖండ మెజారిటీతో ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన మొదటి క్షణమే ఎన్నికల హామీల్లో భాగంగా మొట్టమొదటిగా వృద్ధాప్యులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షను 3,000 నుంచి 4,000కు పెంచడం, 3,000 రూపాయలు ప్లస్ ఈ నెల 4,000 7,000 రూపాయలు ఇంటింటికి వెళ్ళి మరి పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వాధికారులు ఆ పెన్షన్ ఇచ్చేప్పుడు అవి సక్రమంగా జరుగుతున్నాయో లేవో చూడమని చెప్పి మరి మా నాయకులు మాకు ఆదేశం చేయడం జరిగింది. ఈ ఆదేశానుసార ప్రకారం జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా కలిసి వారి వెంట ఉండి ప్రతి ఒక్కరికి కూడా సక్రమంగా ఈ పెన్షన్ పంపిణీ చేయడానికి మేము సహకరిస్తున్నాం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని పాదయాత్ర ద్వారా తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కు తీర్చుకునేందుకు కొల్లూరు మాజీ ఎంపీపీ తెలుగు యువత అధికార ప్రతినిధి కనగాల మధుసూదన్ ప్రసాద్ చేపట్టిన పాదయాత్ర సోమవారం కొల్లూరులో ప్రారంభమైంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని పాదయాత్ర ద్వారా తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కు తీర్చుకునేందుకు కొల్లూరు మాజీ ఎంపీపీ తెలుగు యువత అధికార ప్రతినిధి డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ చేపట్టిన పాదయాత్ర సోమవారం కొల్లూరు నుంచి ప్రారంభమైంది. వేమూరు నియోజకవర్గం కొల్లూరులోని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. 12 రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రకు వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొని సంఘీభావం ప్రకటించి పాదయాత్రలో కలిసి కొద్దిసేపు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన నరరూప రాక్షసుడు జగన్ పాలన అంతమొంది చంద్రబాబు నాయుడు సుభిక్ష పాలన రావాలని మొక్కుకున్నట్లు వివరించారు. అదేవిధంగా వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన మన్నే శ్రీను
పెరుమాళ్ల వెంకట సుబ్బయ్య, పెరుమాళ్ల వంశీ తదితరులు తిరుమలకు పాదయాత్రగా వెళ్లారు. అందులో భాగంగా పాదయాత్ర ద్వారా తిరుమలకు వెళుతున్నట్లు తెలియజేశారు. పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించి కొద్దిసేపు ఆయనతో పాటు కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే సైకో ఈ రాష్ట్రాన్ని పాలించే సందర్భంగా ప్రజలు పడ్డ అష్ట కష్టాలు మనం గమనించాము. అతను ప్రజల్ని, ప్రతిపక్ష నాయకుల్ని, వివిధ వర్గాల వారిని అణిచివేస్తూ అతను 5 ఏళ్ళు సాగించిన పరిపాలన వల్ల రాష్ట్రంలో ప్రజానికం యావత్తు కూడా అనేక ఇబ్బందులకు గురవడం జరిగింది. ఆ సందర్భంగా మానవ ప్రయత్నంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి తెలుగుదేశం శ్రేణులు చేసే ప్రయత్నంతో పాటు దైవ సహాయం కూడా కావాలనే ఉద్దేశంతో మన కలియుగ ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి మొక్కోవడం జరిగింది. ఈ నరరూప రాక్షసుని కనుక తెలుగుదేశం పార్టీ ఓడించి అధికారంలోకి వస్తే నీ కొండకి మా గ్రామమైన కొల్లూరు నుంచి నడిచి వస్తామని మొక్కోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రాక్షసుని రాష్ట్రంలోంచి తరిమేసే విధంగా కేవలం 11 సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చున్నటువంటి భగవంతుడికి కృతజ్ఞతతో ఈ మొక్కు చెల్లించడానికి కొల్లూరు నుంచి పాదయాత్రగా ఈ ఉదయం 9 గంటలకు బయలుదేరడం జరిగింది. ఈ సందర్భంగా మాతో పాటు బృందంగా వచ్చున్నటువంటి వ్యక్తులకి, అదేవిధంగా ఈ పాదయాత్రలో దారి పొడుగున సంఘీభావం తెలుపుతున్నటువంటి ప్రజలకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దుగ్గిరాల మండలం పేరకలపూడి పంచాయతీ కార్యాలయం నందు సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దుగ్గిరాల మండలం పేరకలపూడి పంచాయతీ కార్యాలయం నందు సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో మొత్తం 80% పైబడి పింఛన్ పంపిణీ జరిపారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొడిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ల అశోక్ యాదవ్, గ్రామ అధ్యక్షులు గోగం నాగేశ్వరరావు, మైల అంకారావు, సంపతి నాగేశ్వరరావు, నాదెండ్ల కనకయ్య, గంధం శ్రీనివాసరావు, ఎలవర్తి కోటేశ్వరరావు, తాడేపల్లి పిచ్చయ్య, గ్రామస్తులు, మహిళలు, పింఛన్దారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చాలా శుభదినం. మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి పెన్షన్దారుల ఇంటికెళ్ళి పెన్షన్ అందించడం అనేది చరిత్రలోనే మొట్టమొదటిసారి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. మనందరం కూడా కలిసి సాధించుకున్న విజయోత్సవం. విజయోత్సవంలో భాగంగా మనందరికి మంచి రోజులు రావడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెన్షన్దారుల్ని చెప్పిన విధంగా మాట ఇచ్చిన ప్రకారం ఫస్ట్ తారీఖు ఉదయమే 5:30 పెన్షన్ ఇవ్వటం ప్రారంభించారు. ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు అనేది ఏమిటో ఇప్పుడు నిరూపించుకున్నారు. ఫస్ట్ తారీఖు వస్తుందంటే ముందు రోజు ఆదివారం వస్తే సెలవు వచ్చిందని, పెన్షన్ డబ్బులు అందలేదని, లేవని చెప్పిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అదేవిధంగా ఫస్ట్ తారీఖు సోమవారం వస్తే శనివారమే డబ్బులు పంపించి పెన్షన్దారుల ఇంటికి సోమవారం ఉదయం 5:30 పంపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మనందరం కూడా చంద్రబాబు నాయుడికి రుణపడి ఉన్నాం. ఈరోజు దుగ్గిరాల మండలం పేరకలపూడి గ్రామంలో పెన్షన్దారులు ఆనందోత్సవాలతో చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసి వాళ్ళ కృతజ్ఞత తెలుపుకున్నారు. ఈ పేరకలపూడి ప్రజల తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి ఆలయం వేదికగా 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు వరుసగా 4 రోజులు ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వాహకులు పేర్కొన్నారు. సోమవారం గోవర్ధన స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. తొలి రోజు నోరి నారాయణమూర్తి ధార్మిక ఉపన్యాసం, శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం భజనలు ఉంటాయన్నారు. 2వ రోజు ములుకుట్ల విశ్వనాథ శర్మ ధార్మిక ఉపన్యాసం, భక్తి సంగీత కార్యక్రమాలు, 3వ రోజు పెరవలి వంశీకృష్ణ బృందం వారి గోవర్ధన స్వామి సంకీర్తనలు ఉంటాయన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, ధార్మిక చింతన పరులు కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. సమావేశంలో పెరవలి వంశీకృష్ణ, అందే బాలచంద్రమౌళి, మాదల సాయి, వెంకట హనుమంతరావు, టి రఘు, నందికోటి రామాంజనేయులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో గుంటూరు జిల్లా శాఖ వారిచే స్థానిక గోవర్ధన స్వామివారి దేవస్థానంలో
జూలై 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు అనగా 2వ తారీఖున నోరి నారాయణమూర్తి గారిచే ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుంది. తర్వాత ములుకుట్ల విశ్వనాథ శర్మ గారి చేత 3, 4 తారీఖుల కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు జరుగుతాయి. ఒక గంట పాటు ఆధ్యాత్మిక కార్యక్రమము, ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత స్థానిక భజన మండలి వారిచే భజన కార్యక్రమం ఉంటుంది. 5వ తారీఖు ఉదయం పూట 10 గంటలకి కుంకుమ పూజ ఉంటుంది. అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేసి వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. 2/7/2024 నుండి 5/7/2024 వరకు కార్యక్రమాలు జరుగుతాయి. దీనిలో భాగంగా రేపు సాయంత్రం అనగా 2వ తారీఖు నోరి నారాయణమూర్తి గారిచే ఉపన్యాసం జరుగుతుంది. తర్వాత రామలింగేశ్వర భక్త సమాజం వారిచే భజన కార్యక్రమం జరుగుతుంది. అలానే 3వ తారీఖు విశ్వనాథ్ శర్మ గారి చేత ప్రసంగం జరుగుతుంది. గౌరవజ్జల ఆంజనేయ శాస్త్రి గారి బృందంచే భజన సంకీర్తన జరుగుతుంది. 4వ తారీఖు విశ్వనాథ్ శర్మ గారి చేత మళ్ళీ ఉపన్యాసం జరుగుతుంది. గోవర్ధన్ స్వామి భజన సంకీర్తన బృందం వారిచే భజన కార్యక్రమం జరుగుతుంది. 5వ తారీఖున ఉదయం 10 గంటలకి కుంకుమార్చన జరుగుతుంది. దీనిలో భాగంగా అందరూ విశేషంగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల ద్వారా 65,18,000 ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేయిస్తున్న తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కానుందని తెనాలి నియోజకవర్గ టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు గిరి గణేష్ అన్నారు. సోమవారం 15వ వార్డులో 295 మందికి సచివాలయ ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేయగా టీడీపీ బీసీసీఎల్ నాయకులు వార్డులో సంబరాలు జరిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంచిపెట్టారు. కూటమి పాలకులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వి సులోచన, వై పద్మజ, షరీఫ్, వెంకీ, పి చంద్రం, సాయి తదితరులు పాల్గొన్నారు. 65,18,000 మందికి పెన్షన్స్ అందజేయడం జరిగింది. మరి వాళ్ళ 4,410 కోట్లు పెట్టి పెన్షన్స్ ఏదైతే గత ప్రభుత్వం ఉందో జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్స్ ఇవ్వడానికి ఎలక్షన్ కమిషను వాలంటరీ వ్యవస్థను ఆపేస్తే సచివాలయ ఉద్యోగుల చేత పెన్షన్ ఇప్పిమంటే వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేశాడు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నారా చంద్రబాబు గారు 4,410 కోట్లు 90% ఒకే రోజున సచివాలయ ఉద్యోగస్తుల చేత పెన్షన్ ఇప్పించి రికార్డు సృష్టించారు. అలాగే దేశంలో ఎక్కడా కూడా 4,000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ ఎక్కడా లేదు. మన రాష్ట్రంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారే పేదలకు, వికలాంగులకు, వితంతువులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి పరిస్థితి ఈ రోజున కల్పించారంటే మరి అది ఒక ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. ఇలాగే రాబోయే రోజుల్లో ప్రతిరోజు 1వ తారీఖు టెన్షన్ గా మీ ఇళ్ల దగ్గరికే పెన్షన్ వస్తాయి. ఇది ఒక బాబు గారి వల్ల సాధ్యం అవుతుంది. అందరూ కూడా ఇవాళ చాలా పండగ వాతావరణం. ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా పండగ వాతావరణం. మన 15 వార్డు ముఖ్యంగా చెప్పాల్సి వస్తే మన 15 వార్డులో 295 మంది లబ్దిదారులు ఉన్నారు పెన్షనర్స్. ఈ 295 మంది కూడా ఇప్పుడు ఈ టైంకి మొత్తం కంప్లీట్ చేసేశారు. ఏదన్నా 1, 2 ఎవరన్నా ఊళ్ళో లేని వాళ్ళకి తప్పితే మిగతా మొత్తం కూడా కంప్లీట్ చేసేశారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇట్లాగే మన ఏదైతే ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఈ తప్పుల వల్ల ప్రజలు పూర్తి స్థాయిలో గుణపాఠం చెప్పడం జరిగింది. మన ఇల్లు వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలతో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. స్థానిక నాజరపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో 7వ వార్డు మాజీ కౌన్సిలర్ బి లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆశ్రమ వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో బీటీవీఎస్ నారాయణ, కొత్త రామారావు, ఏ ప్రసాద్ బాబు, బి సుబ్రహ్మణ్యం, వరప్రసాద్, కే గిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర్రావు గారి పుట్టినరోజు సందర్భంగా
7th వార్డ్ ఎక్స్ కౌన్సిలర్ బొమ్మిశెట్టి లక్ష్మీ కుమారి గారి ఆధ్వర్యంలో మిత్ర బృందంతో కలిసి మన ఇల్లు వృద్ధాశ్రమంలో కేక్ కటింగు మరియు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పౌర సరఫరాల శాఖ మార్చులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి తండ్రి గారైన శ్రీ భాస్కర్ రావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మన వృద్ధాశ్రమంలో మన ఇల్లు వృద్ధాశ్రమంలో వీరందరికీ భోజనాలు వార్డు కౌన్సిలర్ వార్డు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు కేక్ కటింగ్ జరిపినాము. శ్రీ నాదెళ్ల భాస్కర్ రావు గారు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ అందరికీ ధన్యవాదములు. తెనాలి గాంధీనగర్లోని శ్రీ కుసుమ హరినాథ మందిరం నందు కుసుమ హరినాథుని 159వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి గాంధీనగర్లోని శ్రీ కుసుమ హరినాథ మందిరంలో కుసుమ హరినాథుని 159వ జన్మదినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, శ్రీ కుసుమ హరినాథునికి నామపారాయణ, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ కుసుమ హరినాథుని దర్శించుకుని పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ముద్దా భక్తులు రమణయ్య, అత్తోట గ్రామానికి చెందిన భజన మండలి సభ్యులు, మందిర నిర్వాహకులు పాల్గొన్నారు. స్థానిక గాంధీనగర్లోని శ్రీ కుసుమహరనాథ్ మందిరంలో ఈ రోజున శ్రీ 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 కుసుమహరనాథ్ మహాప్రభు 159వ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా నామం అత్తోట భజన బృందం చే నామం చెప్పబడును. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి అన్నప్రసాదం స్వీకరించి వారి కృపకొక పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెంచిన సామాజిక పెన్షన్ను స్వయంగా లబ్ధిదారులకు అందజేసి సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నిజమైన సంక్షేమానికి మరో పేరు తెలుగుదేశం పార్టీ. తెనాలి మండలంలోని పలు గ్రామాల్లో పెంపుదల చేసిన పింఛను లబ్ధిదారులకు అందజేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పండుగ వాతావరణంలో పెంపుదల చేసిన పింఛన్ నగదును లబ్ధిదారులకు అందజేసిన కూటమి పార్టీల నేతలు. సమాజంలో వైద్యులు అందిస్తున్న సేవలు ఎనలేనివి. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నల్లపల్లి రాజకుమారి. హెచ్సి వార్తలు ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.